సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాక్టర్ కమ్ ఛాయా మీడియా ఫౌండర్ వినోద్ నువ్వులా గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. చాలామంది యాక్టర్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంటుంది. సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ నటించాలి అన్న ఇంట్రెస్ట్తో చాలామంది హైదరాబాద్ రావాలి, అవును. సినిమా ఇండస్ట్రీకి రావాలి, ఆడిషన్స్కి ఎలా అటెండ్ అవ్వాలి, లేదా మీడియేటర్ ద్వారా వెళ్ళాలా, ఏ రెఫరెన్స్తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని చాలామంది తెలియదు. అవును. వాళ్ళ ఆర్ట్ని వాళ్ళలోనే అణిచేసుకుంటారు తెలియక. అలాంటి వాళ్ళకి ఎలాంటి మార్గాలు ఉంటాయి అంటారు? అలాంటి వాళ్ళకండి ఏమీ తెలియకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెడితే టైం వేస్ట్, మనీ వేస్ట్, ఒక్కొక్కసారి ఇంకా లైఫ్ కూడా వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఒక తెలిసిన మెంటర్ అనేవాళ్ళు మనకు కనుక ఇండస్ట్రీలో ఉంటే మనకి ఈజీ అవుతుంది, ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వటం ఈజీ అవుతుంది. అది ఎలా జరుగుతుంది మెంటర్షిప్ అని అంటే, మాలాంటి ఫిల్మ్ అకాడమీలో కనుక జాయిన్ అయితే మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటుగా వాళ్ళకి సపోర్ట్ కూడా చేస్తూ వాళ్ళని ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యే విధంగా తీర్చిదిద్దుతాం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మనీ వేస్ట్ అవ్వదు, టైం వేస్ట్ అవ్వదు, సేఫ్గా కూడా ఉంటారు. ఇప్పుడు చాలామంది ఉంటారు, ఎలా వెళ్ళాలో తెలియక ఎవరెవరినో అప్రోచ్ అయ్యి ఆపర్చునిటీ డబ్బులు ఇస్తే అవకాశం దొరుకుతుందేమోనన్న ఉద్దేశంతో డబ్బులు కడతా ఉంటారు. అటు డబ్బులు పోతాయి, అవకాశం కూడా రాదు. అంతా అరచేతిలో వైకుంఠం చూపించేస్తారు. తీరా కట్ చేస్తే అక్కడ సినిమా జరగదు, వీడి డబ్బులు తీసుకుంటారు, తర్వాత జంప్ కొట్టినా కానీ ఎవరు అడిగేవాళ్ళు. ముక్కు ముఖం తెలియని వాళ్ళకి అనవసరంగా డబ్బులు పెట్టే కంటే నీ మీద నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టుకో, స్కిల్స్ పెంచుకోవటానికి ఆటోమేటిక్గా అవకాశాలు వాటంతట అవే వస్తాయి అనేది నా సూత్రం. దాని ప్రకారమే మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం, వాళ్ళకి మెంటార్ లాగా కూడా ఉంటాం. దానివల్ల చాలామంది మా స్టూడెంట్స్ సక్సెస్ అయ్యి హ్యాపీగా సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్లు అన్నీ చేసుకుంటున్నారు. అది మా ఛాయా మీడియా యొక్క గొప్పతనం. అలా ఎప్పుడు వెళ్ళొద్దండి. ఏమీ తెలియకుండా, మనం ఈత రాకుండా, ఒక సపోర్ట్ లేకుండా సముద్రంలో దిగితే గల్లంతు అవ్వటం తప్పితే ఏముండదు. 0.111% కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండవండి. గ్యారంటీ అది మాత్రం. నువ్వు ఏ పని చేయాలన్నా కానీ ట్రైనింగ్ లేకుండా ఎలా వెళ్తావు చెప్పండి. నువ్వు సాఫ్ట్వేర్ జాబు, మీ చుట్టాలదే కంపెనీ అయినా సరే, నిన్ను తీసుకెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ చేయరా బాబు అని చెప్పి డైరెక్ట్ కూర్చోబెడతారా వాళ్ళు? కూర్చోబెట్టరు కదా. లేదంటే మనమే ఒక కారు కొనుక్కుంటాం, ఒక 2 లక్షల రూపాయల కారు కొనుక్కొని కూడా మనం ఎవరో దారిని పోయేవాడిని రా వచ్చి డ్రైవింగ్ చేసి చూడు అని చెప్పేసి ఇస్తారా అండి? లేదు సార్. అలాంటిది నువ్వు 1 కోటి రూపాయలు 2 కోట్లు పెట్టి సినిమా తీసే ప్రొడ్యూసరు నిన్ను ఎందుకు సినిమాలో పెడతాడు చెప్పండి? పెట్టినా అసలు మెయిన్ రోల్ ఎందుకు ఇస్తాడు చెప్పండి? ఎవరు? అవన్నీ భ్రమ. ఊరికే వస్తాయి. మనం అందంగానే ఉన్నాం కదా, చూడటానికి బాగున్నాం కదా, మనల్ని పెట్టి సినిమా తీస్తారేమో, మనం హీరో అయిపోతామేమో, విలన్ అయిపోతామేమో అని చెప్పేసి భ్రమతోటి వస్తారు పాపం, ఏమీ తెలియకుండా. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఇన్స్టిట్యూట్లో చేరటం, ట్రైనింగ్ తీసుకోవటం ఇదంతా కూడా డబ్బు దండగా వ్యవహారం. మనం డైరెక్ట్గా వెళ్ళి అలానే కొన్ని ఆడిషన్లకి తిరుగుతూ ఉంటే ఎవరో ఒకరు ఇవ్వకపోతారా అంటాడు. ఎంత ఆడిషన్స్కి తిరిగినా నీలో స్టఫ్, ఆ టెక్నిక్ అది లేనంత కాలం ఏ ఆడిషన్ వాడు కూడా సెలెక్ట్ చేయడు. చేసినా ఏదో ఒక ఊరిక నిలబడే క్యారెక్టర్ పెడతాడు. అట్లా నువ్వు ఎన్ని నిలబడే క్యారెక్టర్లు చేస్తే నీకు పేరు వస్తుంది చెప్పండి? సినిమా ఇండస్ట్రీలో పేరు రావటం అంటే నువ్వు ప్రూవ్ చేసుకోవటం అంటే ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ పడి నువ్వు దాన్ని బాగా చేసినప్పుడే నీకు పేరు వస్తుంది. అది లేకుండా ఏదో పోయాం వచ్చాం అని అంటే ఉపయోగమే లేదు. ఇండస్ట్రీకి రావటం కూడా దండగట్లా పోవాలనుకుంటే. అది నా ఉద్దేశం. అంటే సార్, ఇప్పుడు మీ ద్వారా ఉన్న డైరెక్ట్గా ఇండస్ట్రీలోకి వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? ఏ రకంగా ఉంటుందంటారు అవకాశాలు? ఇప్పుడు మా ద్వారా ఎట్లా ఉంటుందంటేనండి, మేము పర్ఫెక్ట్గా ఇండస్ట్రీకి ఏం కావాలో అది ట్రైనింగ్ ఇస్తాం. విత్ కెమెరా యాక్టింగ్ ట్రైనింగ్ ఇస్తాం. మేము ట్రైనింగ్ ఇచ్చే ఫ్యాకల్టీస్ కూడా 4 ఉన్నాం. 4 కూడా సినిమా యాక్టర్స్, సీనియర్ యాక్టర్స్. నాకు 18 years ఎక్స్పీరియన్స్ ఉంది. వినోద్, మీరు గూగుల్ చేసినా కానీ వస్తుంది. నేను 6 సినిమాల్లో హీరోగా చేశాను, 60 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాను, పెద్ద పెద్ద స్టార్ హీరోల కాంబినేషన్లో చేసి ఉన్నాను. అలాగే కిషోర్ దాస్ గారు మన ఒంగోలు గిత్తలో వైటు అంటాడు చూడండి, పావురం క్యారెక్టర్, సార్ ప్రిన్సిపాల్ గారు. తర్వాత యాక్టింగ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వచ్చేసి బబ్లు గారు. బబ్లు గారు అంటే చిత్రం సినిమాలో ఉదయ్ కిరణ్ గారి ఫ్రెండ్గా అబ్దుల్లా అనే క్యారెక్టర్ చేసి, ఆ తర్వాత చిరుత, ఆర్య, ఖుషి ఈ సినిమాలన్నిట్లో చాలా క్యారెక్టర్లు చేశారు. హీరో పక్కన
చేశారు. డైరెక్ట్ గా వీళ్ళే తీసుకుంటారు సార్ క్లాసెస్ మీరు? మేమే తీసుకుంటాం క్లాసెస్. తర్వాత ఉషశ్రీ మురళి గారు అని ఉన్నారు. తను థియేటర్ ఆర్టిస్టు ప్లస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేస్తారు. ఆర్టిస్ట్గా కూడా సినిమాల్లో చేస్తున్నారు. మేము 4 యాక్టర్స్ మేము ట్రైనింగ్ ఇస్తాం. నేను కొన్ని టాపిక్స్, వాళ్ళు కొన్ని టాపిక్స్, అట్లా టాపిక్స్ డివైడ్ చేసుకొని ఎవరెవరు దేన్ని బాగా చెప్పగలుగుతామో ఆ టాపిక్స్ తీసుకొని మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా ట్రైనింగ్ ఇచ్చే టైంలో మా ఎక్స్పీరియన్సెస్ని కూడా షేర్ చేస్తాం. అంటే ఒక్కో స్టూడెంట్కి 4 ఆర్టిస్టుల యొక్క ఎక్స్పీరియన్సెస్ రావటం ప్లస్ సబ్జెక్ట్ కూడా స్టఫ్ కూడా మేము ఎలా ఇస్తామంటే మనకి 1 year ట్రైనింగ్ ఇస్తే ఎంత సబ్జెక్ట్ వస్తుందో అలాంటి ట్రైనింగ్ మనం 3 monthsలోనే ఇస్తున్నాం. అంత స్టఫ్ ఇస్తున్నాం అనమాట స్టూడెంట్కి. 3 monthsలోనే అంత స్టఫ్ ఇస్తున్నాం. అంటే అనవసరమైన పార్ట్స్ అవన్నీ అని చెప్పుకుంటూ పోవటం కాకుండా మీకు ఇది తెలియలేదు ఇది వచ్చు అనేది కాకుండా అంతా ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి ఒక అవగాహన వచ్చేటట్లుగా కెమెరా ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా వాళ్ళకి కాస్టింగ్ సపోర్ట్ కూడా ఇస్తున్నాం. 6 months కోర్సు వాళ్ళకి 2 years కాస్టింగ్ సపోర్ట్ ఇస్తున్నాం. 3 months కోర్సు వాళ్ళకి 9 months కాస్టింగ్ సపోర్ట్ ఇస్తున్నాం. అంటే దాని కాస్టింగ్ సపోర్ట్ అంటే ఏంటంటే ఎక్కడ అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ జెన్యూన్గా మీకు సినిమా తీస్తున్నారు, ఎక్కడ ఎవరు జెన్యూన్గా ఉన్నారు అనేది మనం చూపిస్తాం. దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నష్టపోవటం కానీ మోసపోవటం కానీ జరగదు. ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాం, ఎక్కడ అవకాశాలు ఉంటున్నాయో కూడా చూపిస్తున్నాం. దానివల్ల ఏమవుద్ది స్టూడెంట్కి అక్కడ ప్రూవ్ చేసుకునే దమ్ము వస్తుంది, ప్లస్ ప్రూవ్ చేసుకునే అవకాశం దక్కించుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అవకాశాల గురించి వెతుక్కునే పని లేకుండా, మోసపోయే పని లేకుండా, టైం వేస్ట్ లేకుండా, మనీ వేస్ట్ లేకుండా సింపుల్గా తక్కువ టైము తక్కువ మనీ తోటి ఎక్కువ బెనిఫిట్స్ వచ్చే ఛాన్సెస్ మా ఇన్స్టిట్యూట్ ద్వారా ఉన్నాయండి. ఓకే సార్, అది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు అందించినందుకు. థ్యాంక్ యూ.